వాగ్దానాలు చేసిన సంగతి అందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు. మరి మీ పార్టీ ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఏయోటి వీక్షకులకు, రవి గారికి, శ్రేవణ్ కుమార్ గారికి, కార్తిక్ గారికి, రాజనేతకు, తెలంగాణ తెలుగు అందరికీ శుభ సాయంత్రం. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ అంటున్నట్టు అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులతో కూర్చొని మాట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 ఉద్యోగాలను పోగొట్టండి, మీకు సంవత్సరంలో నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. 2 ఉద్యోగాలు, ఒకటి కేసీఆర్ది, 2 కేటీఆర్. 2 ఉద్యోగాలు పోగొడితే సంవత్సరం లోపల మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అదే అశోక్ నగర్లో నిరుద్యోగులతో కూర్చొని మాట్లాడాడు రాహుల్ గాంధీ. ఆ నిరుద్యోగులు కూడా సరే రాహుల్ గాంధీ చెప్పారు కాబట్టి చేస్తాడు, యువ నాయకుడు చేస్తుండొచ్చు, ఆయనదే కదా నమ్మకంతో వాళ్ళు కూడా సరే అన్నారు. ఇంతకుముందు మనోడు ఇంద్రనాయక్ చెప్పినట్టు చాలామంది అశోక్ సార్ కానీ ఇంకా మిగిలిన వాళ్ళు కానీ నిరుద్యోగులు, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, టీచర్లు అందరూ కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని రకరకాల వీళ్ళు లేదు. వాళ్ళు అన్ని రంగాలలో ఉన్న వాళ్ళంతా ఒక ఉద్యోగం రావాలంటే టీఆర్ఎస్ పోవాలి, నీకు 2,000 పెన్షన్ కావాల్సింది, ఉద్యోగం వస్తే నీ ఫ్యామిలీలు బతారు అని అంత ప్రచారం చేసుకురు. సరే అన్ని హామీలు ఇచ్చిర్రు, ఉన్నారు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలకు డబుల్ హామీలతోటి ఏది స్కూటర్లు అన్నారు, నిరుద్యోగులకు భృతి అన్నారు, తులం బంగారం అన్నారు, రకరకాల హామీలు ఇచ్చి సరే అధికారంలోకి వచ్చినాక అదే రాహుల్ గాంధీ గారు సరే ఈరోజు వికారాబాద్లో సరే వాళ్ళ పార్టీ జిల్లా అధ్యక్షులతో మీటింగ్ అది మంచి పద్ధతే పెట్టుకోవాలి, 10 రోజుల మీటింగ్ పెట్టుకోరు. సరే చాలా ఉపన్యాసం కూడా ఇచ్చారు. అందులో మీరు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా అధికారం ఉందో దేశంలో అట్నే అధికారం తీసుకొచ్చారు, మీరు ఒక్కొక్కరు 10 మందిని తయారు చేసుకోవాలి అని వారు చెప్పారు. సరే రేవంత్ రెడ్డి గారు కూడా మన భారతదేశ ప్రధాని మనం రాహుల్ గాంధీ చేసుకోవాలని వారు కూడా చెప్పారు. సరే షర్మిల గారు ఉన్నారు, అన్ని సరే వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, అది మంచి పరిణామమే. కానీ తెలుగు రాష్ట్రాలు సరే ఏదైనా సరే దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ మేము కూడా దాన్ని నమ్ముతున్నాం. దేశానికి అంతో కొంత సరే మేలు చేసింది, కానీ ఆ మేలు చేసింది ఈరోజు ఇచ్చిన హామీలు ఇస్తలేదు. ఇప్పుడు అసలు వికారాబాద్ వస్తుంటే దిల్సుఖ్ నగర్లో కానీ అశోక్ నగర్లో కానీ నిరుద్యోగులు, కొంతమంది టీఆర్ఎస్ విద్యార్థి లీడర్లను కూడా 3-3.5 అరెస్టు. ఇదే కాదు ప్రతిసారి ఏ మీటింగ్ కూడా విద్యార్థులు అరెస్ట్ చేస్తారు వీళ్ళు. ఈవెన్ ఇన్స్టిట్యూట్ సార్ అశోక్ లాంటి వాళ్ళని కూడా, ఆ జడ్సన్ లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. ఈ జడ్సన్ అనేది ఆయన హెల్త్ ప్రాబ్లమ్ మనం చూసినాం, అయినా కానీ అరెస్ట్ చేస్తారు. అంటే అంత ఏవలసిన అవసరం లేదు, శాంతియుతంగా మాట్లాడుకోవచ్చు, వచ్చిన వాళ్ళతో మాట్లాడవచ్చు, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చవచ్చు. కానీ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పిన మీరు ఈరోజు 2 ఏళ్ళు అయిపోయి 3వ నెల నడుస్తుంది. కానీ మీరు ఒక దేశానికి కావాల్సిన ప్రధాని అనుకుంటారు కదా, ఇప్పుడు మీరు మాట తప్పితే దేశ ప్రజలు మీరు ఎట్లా నమ్ముతారు? కాబట్టి మేము చెప్పేది ఏంటంటే నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. సరే మీరు దేశానికి ప్రధాని కావచ్చు, మీరు ఉండొచ్చు, ఇంకెవరు కావచ్చు, మా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ ఎవరైనా కావాలని కోరుకుంటాం, ఏ పార్టీ అయినా. ఇప్పుడు రాష్ట్రంలో ఎట్లా చేసినా దేశంలో కూడా మేము పరిపాలించాలి మాకు కూడా కోరుకుంది. సరే ఆ విధంగా కాంగ్రెస్ కూడా అనుకుంటారు కాబట్టి కవితక్క మాటలు గుర్తొచ్చినాయి సార్. నేనే తలపండ్ల చంద్రశేఖర్ వారి కూతురు మాటలు గుర్తొచ్చినాయి. కవిత గారు ఏం చెప్పారు, నన్ను మా తండ్రిని ఎదుర్కోలేక నన్ను ఈ జైల్లో పెడుతురు, నేను కడిగిన ముత్యం లేక బయటకు వస్తాను ఆమె చెప్పింది. ఈరోజు అదే జరిగింది. అంటే ఓన్లీ ఎలక్షన్లో మళ్ళీ 3వసారి కేసీఆర్ గెలిస్తే దేశం అంతా తిరుగుతుండు, అక్కడ వేరే రాష్ట్రాల్లో కూడా 5 లక్షలు ఇస్తుండు, 3 లక్షలు ఇస్తుండు. కాబట్టి 2 నేషనల్ పార్టీలు భయపడి మోడీ కాంగ్రెస్ ఒకటై కేసీఆర్ గారిని ఉండొద్దనే ఉద్దేశంతో ఆమె 5.5 నెలలు జైల్లో పెట్టినా కానీ కేసు కొట్టేసారు. ఆ రోజు కేసీఆర్ గారు స్వయం చెప్పారు, నన్ను ఎదుర్కోలేక నా బిడ్డను జైల్లో పెట్టినారు. అదే కవిత కూడా ఆ రోజు చెప్పింది. మరి ఆ రోజు కవిత గారు చెప్పింది నిజమైంది కదా. సరే ఇప్పుడు వేరే పార్టీ పెట్టవచ్చు, సరే ఎవరికైనా ఉండొచ్చు. ఇంతకు మనం చెప్పుకున్నాం, సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ కాంగ్రెస్ లేదు కదా, అట్లా జరుగుతుంటాయి కొన్ని కుటుంబాలు. సరే ఉన్నంత మాత్రమే వేరే పార్టీ పెట్టుకోవచ్చు, ఆమెకు ఉన్నది భారతదేశ పౌరాలను ఓ పార్టీ పెట్టుకోవచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, దాని కొరకు పని చేసుకోవచ్చు, మేము స్వాగతిస్తున్నాం. అంతేగాని ఈరోజు అనవసరంగా 2 పార్టీలు ఒక్కటై కవిత గారిని ఎట్లా అరెస్ట్ చేస్తాం, కడిగి ముచ్చలేక బయటకు వచ్చిందో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అనుకున్న ఎలాంటి హామీలు ఇచ్చిందో దానికి ఇచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా చేసింది టీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా మనోడు చెప్పిన ఇంద్రనాయక్ చెప్పినట్టు
కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో 70,000 నోటిఫికేషన్లు ఆ టీఆర్ఎస్ ఇచ్చిన ప్రభుత్వంలో ఫిలప్ చేసారు. 11,000 వీళ్ళు సొంతంగా ఇచ్చారు. అంతే తప్ప 2 లక్షల ఉద్యోగాలు అన్న దాంట్లో 11,000 సొంతంగా నోటిఫికేషన్ ఇచ్చి ఫిలప్ చేసారు. ఇంతకుముందు టీఆర్ఎస్ ఇచ్చింది 70,000, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, వేరే 70,000 నోటిఫికేషన్లు. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 11,000. ఓన్లీ 11,000. ఆ విషయం నోటిఫికేషన్లు వీళ్ళ నియామక పత్రాలు ఇచ్చారు. నియామక పత్రాలు ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్. వీళ్ళు 2 లక్షలకు నోటిఫికేషన్ ఇచ్చి 1 year లోపు 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి అన్నారు, బట్టి అన్నారు, రాసిచ్చారు కూడా. బట్టి గారు 100 రోజులు చేస్తాం బాండ్ పేపర్లో రాసిచ్చారు. కాబట్టి నిరుద్యోగులు ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఆ జడిషన్ గారు కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేసారు. అశోక్ సార్ ఇట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెడతారు. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చి తెలంగాణ రాష్ట్రంలో డెవలప్ అయితే చూడాలి తప్ప రేవంత్ రెడ్డి గారు మీరు ప్రధానమంత్రి చేసుకోవాలి, మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఫస్ట్ ఏ ప్రోగ్రామ్ చేసినా నిరుద్యోగులను, విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేసుడు, ఇంటికి వస్తే కూడా అదే జరిగింది. ఏ ప్రోగ్రామ్ చేసినా అదే పని చేస్తుంది. నిరుద్యోగులు, టీఆర్ఎస్ విద్యార్థులను అరెస్ట్ చేసుడు, జైలు పంపుడు, ఇదే పని ఉన్నారు. కాబట్టి మీరు అవి పక్కన పెట్టి తెలంగాణ డెవలప్మెంట్ గురించి ఉద్యోగాలు ఇచ్చే పని ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, రైట్ రాజనాథ్ గారు. సో మరి బీజేపీ కూడా ఇక్కడ ప్రధానంగా ఉంది కాబట్టి సో ఏంటి మరి నిజంగా ఈరోజు రాహుల్ గాంధీ రాకతో జరిగినటువంటి పరిణామం